అమ్మయ్యా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ షించాన్ గాడు ఎక్కడున్నాడో ఏంటో ఇంకా రాలేదు. ఈ రోజు ఏం స్టోరీ చెప్పిందో ఏంటో వాళ్ళు మేడం. అదిగోండి మాటలోనే వచ్చేసాడు షించాన్. మావయ్య ఒరే షించాన్ ఏంద్రా ఇంత లేట్ అయింది? మావయ్య అదేంటంటే ఈ రోజు కూడా స్టోరీ చెప్పింది మావయ్య. ఏంటి ఈ రోజు కూడా స్టోరీ చెప్పిందా? అవును మావయ్య. అదేంటో తెలుసా? ఏన్షియంట్ సిటీ అన్నమాట. ఏంటి ఏన్షియంట్ సిటీయా? అవును మావయ్య, ఏన్షియంట్ సిటీ అంటే ఏంద్రా? ఏన్షియంట్ సిటీ అంటే ఒక పురాతనమైన నగరం అని చెప్పి. సూపర్ ఉంది మావయ్య, స్టోరీ అయితే భలే ఉంది. అవునా, ఇంతకీ ఎక్కడుందిరా అది? మావయ్య ఇదైతే ఈజిప్ట్ లో ఉంది మావయ్య. సూపర్ ఉంది అసలు. ఏమైనా ఉందా? స్టోరీ అయితే భలే నచ్చింది నాకు. సరే అయితే కార్ ఎక్కు, మనం వెళ్తూ మాట్లాడుకుందాం. అలాగే మావయ్య. మావయ్య దాంట్లో అయితే భలే ఉంది మావయ్య స్టోరీ అయితే. అక్కడ ఈజిప్ట్ అంటే ఏంటో నీకు తెలుసా? ఏంట్రా? మావయ్య అదొక మమ్మీ కదా మావయ్య. ఏంటి మమ్మీలా? అంటే దెయ్యాలు? అవును మావయ్య, మమ్మీ దెయ్యాలు అవి ఉంటాయంట మావయ్య ఈజిప్ట్ లో. ఆ సిటీ నిజంగానే ఉందంట. ఏంటి అవునా? ఓర్ నాయనో, నాకు తెలీదురా ఇప్పుడు దాకా. అవును మావయ్య, ఈ మధ్య పేపర్ లో కూడా వేసారంట కదా. అవునా, నాకు తెలీదురా షించాన్. అవునా, దాంట్లో అయితే మమ్మీలు మళ్ళీ బయటకు వచ్చినట్టు రాశారు మావయ్య. ఏంటి నిజంగానా? అవును మావయ్య, అదైతే చూడడానికి చాలా బాగుంది. మనం కూడా అక్కడికి వెళ్దాం మావయ్య. మనం ఎక్కడుంటే ఈజిప్ట్ అక్కడెక్కడో ఉంది. అరే మావయ్య ప్లీజ్ మావయ్య వెళ్దాం మావయ్య మనం కూడా. అరే షించాన్ వెళ్ళలేంరా షించాన్. మావయ్య ఎందుకు వెళ్ళాం మావయ్య? మనం అనుకుంటే ఏదైనా అవుద్ది కానీ మావయ్య నువ్వు. ఒరే షించాన్ నీకు చెప్పినా అర్థం కాదు. సర్లే గాని వీడియో స్టార్ట్ అయ్యి ఇంతసేపు అవుతుంది, మీ ఫ్యాన్స్ అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగావా? అరే మావయ్య మర్చిపోయాను. గాయస్ ఇంకా ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం అయితే ఇప్పుడు ఈజిప్ట్ సిటీకి అయితే వెళ్ళబోతున్నాము. ఒరే షించాన్ బాట్ గా నేనెప్పుడు చెప్పాను నేను తీసుకెళ్తానని? మావయ్య నువ్వు చెప్పావు తీసుకెళ్తానని చెప్పి. నేను చెప్పలేదు గాయస్, ఈడైతే చాలా అబద్ధాలు చెప్తున్నాడు. చూడండి మీరే, ఈడు అబద్ధాలు చెప్పట్లేదు. కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చెప్పండి. అరే షించాన్ ఇప్పుడు తెలిసిపోద్దిరా నిజమేంటో. మావయ్య నువ్వే చెప్పావు. అవునా, సరే అయితే ఇప్పుడు మన వ్యూవర్స్ చెప్పేస్తారా కమెంట్ సెక్షన్ లో నువ్వు అబద్ధం చెప్పావా లేకపోతే నిజం చెప్పావా అని చెప్పేది. మావయ్య వెళ్దాం మావయ్య. ఎక్కడికరా ఇల్లేది? అదేమన్నా ఇంటి పక్కన ఉండే పక్కింటి అంకుల్ ఇల్లా? బాట్గా ఈజిప్ట్ కి వెళ్ళమంటున్నావు నువ్వు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మీ దియాలి కానీ పట్టుకునే తర్వాత నిన్నైతే ఎత్తికెళ్ళి తినేస్తారా షించాన్. ఏంటి ఎత్తికెళ్ళి తినేస్తాయా? అవునరా, అవి మామూలు దిగాలనుకున్నావా? నీతో ఫ్రెండ్లీగా ఉంటాయి అనుకున్నావా? అవి అయితే ఎత్తికెళ్ళి చంపి తినేస్తాయి, తర్వాత నీ ఇష్టం. అరే ఏంటి మామ ఇలా చెప్పాడు? కానీ మా మేడం అయితే అది చాలా బాగుంటుందని చెప్పింది. అక్కడ చాలా చాలా విగ్రహాలు పురాతనమైనవి ఉంటాయంట. మా మేడం అయితే ఇలా చెప్పింది. కానీ మామయ్య చూసారా గాయస్ ఇలా చెప్తున్నాడు. మామయ్య చెప్పింది అబద్ధం అనుకుంటా, లేకపోతే మా మేడం ఏమో అలా చెప్పింది. చాలా బాగుంటుంది, ఆ నగరం అయితే శాంతంగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ దెయ్యాలు కూడా లేవని చెప్పింది. కానీ మన మామయ్య ఏమంటే అక్కడ మమ్మీ దెయ్యాలు ఉన్నాయి, తీసుకెళ్లి చంపేస్తాయి, చంపి తినేస్తాయి అని చెప్తున్నాడు. ఏమో తెలీదు. సరేలే నాకెందుకు, నాకు బాగా ఆకలేస్తుంది. నేను వెళ్ళి అన్నం తింటాను ఇప్పుడు. అరే మర్చిపోయాను, ఈ రోజు 5:30కి లిటిల్ సింగ్ వస్తుంది కదా. ఆట మాజీ సటక్లీ. మీకెంత ధైర్యం రా, దొంగతనం చేస్తారా? అది బీచ్ లో చిన్న పిల్లకాయల దగ్గర. నా చేతిలో అయిపోయారా మీరు. ఈ రోజు చావు మూడింది మీకు. సార్ 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 ప్లీజ్ సార్ వదిలేండి సార్, ఇంకోసారి చేయండి సార్. సార్ ప్లీజ్ వదిలేండి సార్ ప్లీజ్. ఆట మాజీ సటక్లీ. ఈ లిటిల్ సింగం ఉన్న చోటే దొంగతనం చేయాలని అందులో నా ముందర ఈ గన్ను తీసాడు, అందుకే వీడిని చంపేసి. ఆట మాజీ సటక్లీ. నా పేరే లిటిల్ సింగం. నేనే ఇక్కడ కొత్త పార్క్ రేంజర్ అన్నమాట. అంటే ప్రజల్ని రక్షించేవాడు అని. నా పేరే లిటిల్ సింగం. ఆట మాజీ సటక్లీ. అరే మామయ్య పద మామయ్య బయటికి వెళ్దాం. ఇంట్లో ఉండే చాలా బోర్ కొడుతుంది. పద బయటికి వెళ్దాం. అలాగే షించాన్ వెళ్దాం పద. అరే ఎవరు ఫోన్ చేస్తున్నారు? హలో, నేను లిటిల్ సింగం ని. హలో లిటిల్ సింగం, ఏంటి నువ్వు ఫోన్ చేసావా? ఏంటి? అరే ఏంటి మావయ్య లిటిల్ సింగమా? అవును షించాన్ లిటిల్ సింగమే. నేను మిమ్మల్ని అవునా ఏంటి లిటిల్ సింగం మమ్మల్ని కలవాలనుకుంటున్నారా? అవును మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. మీరు ఎక్కడున్నా కొద్దిగా చెప్తారా? నేనైతే మీకైతే లొకేషన్ అయితే పెడతాను, మీరైతే రావచ్చు. అదే మా ఇల్లు అన్నమా. ఓ అలాగా, ఓకే. అలా అయితే నేను వెంటనే బయలుదేరుతాను. అరే షించాన్ సూపర్ రా, లిటిల్ సింగం వస్తున్నాడంట మన ఇంటికి. ఏంటి మామయ్య లిటిల్ సింగ్ వస్తున్నాడా? అవునరా షించాన్, లిటిల్ సింగం అయితే మన ఇంటికి వస్తున్నాడంట. సూపర్ మామయ్య. సూపర్ అసలు. లిటిల్ సింగ్ వస్తున్నాడు. అరే మామయ్య ఇందుకే లిటిల్ సింగ్ ఇక్కడ ఏం చేస్తున్నాడు మామయ్య? అరే షించాన్, లిటిల్ సింగం లాస్ ఏంజల్స్ కి కొత్తగా వచ్చిన పార్క్ రేంజర్ రా. ఏంటి? అవునా? సూపర్ అసలు. ఇందుకే ఎందుకు వస్తున్నాడంట మామయ్య? అరే షించాన్ ఏంటో చెప్పలేదురా, కానీ అర్జెంట్ అని మాత్రం చెప్పాడు. తొందరగా అయితే వస్తాడంట. వచ్చిన తర్వాత ఆ విషయం చెప్తా అని చెప్పాడు. సూపర్ అసలు. సూపర్ అసలు. లిటిల్ సింగం అయితే మా ఇంటికి అయితే వస్తున్నాడు. గైస్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమ్మయ్య
ఫ్రాంక్లిన్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. ఆటా మాజీ సటక్లీ సూపర్ అసలు. ఓ మై గాడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అరే ఇదే అనుకుంటా ఫ్రాంక్లిన్ వాళ్ళ ఇల్లు. అరే ఇతను ఎవరు? అరే షించాన్ నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? అరే లిటిల్ సింగం నిజంగా నువ్వేనా? సూపర్ అసలు. అరే షించాన్ ఫ్రాంక్లిన్ ఎక్కడ ఇంతకి? అరే లిటిల్ సింగం మా మామ వెనకాల ఉన్నాడు చూడు. ఎక్కడ? అరే యార్ ఇక్కడే ఉన్నావా? అరే ఫ్రాంక్లిన్ నీతో చాలా అర్జెంట్ పని పడింది. ఏంటి నాతో అర్జెంట్ పని పడిందా? అవును ఫ్రాంక్లిన్, ఏంటి అర్జెంట్ పని? నువ్వైతే నాకు హెల్ప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏంటి హెల్ప్ చేయాల్సిందా? ఏ హెల్ప్? అది ఏ హెల్ప్ అయినా చేస్తాను, చెప్పు లిటిల్ సింగం. అదేంటంటే నువ్వు నాతో పాటు ఒక ఏన్షియన్ సిటీని కనిపెట్టడానికి అయితే రావాలి. ఏంటి ఏన్షియన్ సిటీనా? అదే ఈజిప్ట్ లో ఉన్న ఏన్షియన్ సిటీ అది కనిపెట్టి దాని గురించి కొద్దిగా ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్తున్నాను. నువ్వు నాతో పాటు అయితే రావాలి. ఏంటి నేను ఏన్షియన్ సిటీ ఈజిప్ట్ కి రావాలా? సూపర్ అసలా. సరే అయితే వస్తాను. అలాగే నీతో పాటు ఆ షించాన్ని కూడా తీసుకురా, జాగ్రత్తగా ఉండాలి. అలాగే లిటిల్ సింగం, నేను చూసుకుంటాను. సరే అయితే మనం అయితే రేపైతే బయలుదేరుతున్నాం ఆ ఏన్షియన్ సిటీకి. సరే అయితే మిమ్మల్ని రేపైతే కలుస్తాను. ఆటా మాజీ సటక్లీ. అరే షించాన్ సరే అయితే నేనైతే వెళ్ళొస్తాను. అరే లిటిల్ సింగం వెళ్ళిపోతున్నావా అప్పుడే? అరే షించాన్ రేపైతే అందరం కలిసే కదా వెళ్తాం బయటికి, అప్పుడైతే మాట్లాడుకుందాంలే. ఇప్పుడైతే నాకు ఒక అర్జెంట్ పని పడింది. లైబ్రరీ దగ్గర అయితే చాలా మంది దొంగలు అయితే ఉన్నారంట. అక్కడ లైబ్రరీలో ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారంట. నేనైతే వెంటనే అక్కడికి వెళ్ళాలి. మనం అయితే రేపైతే కలుసుకుందాం. సరే ఇక బాయ్ బాయ్. సరే బాయ్ బాయ్ షించాన్. ఏ ఏ సూపర్ అసలు. లిటిల్ సింగం అయితే మా ఇంటికి వచ్చాడు. సూపర్ అసలు. ఆట మాజీ సటక్లీ. ఇంటికి విషయం అంటే వెళ్ళి మామయ్యని అడుగుదాం. అరే మామయ్య చెప్పురా షించాన్. అరే మామయ్య లిటిల్ సింగం ఏం చెప్పాడు మామయ్య ఇంటికి నీకు? అరే షించాన్ మనం అయితే రేపు ఏన్షియన్ సిటీకి అయితే వెళ్ళబోతున్నాం రా. ఏంటి ఏన్షియన్ సిటీకి వెళ్ళబోతున్నావా? ఏ సూపర్ అసలు. ఏ సూపర్. ఏన్షియన్ సిటీకి అయితే వెళ్ళబోతున్నాం మనం. గైస్ ఇంకా ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం అయితే ఏన్షియన్ సిటీకి అయితే వెళ్ళబోతున్నాం. అరే మామయ్య సూపర్ కదా అసలు. అవునరా షించాన్, నేను అనుకోలేదు అసలు ఏన్షియన్ సిటీకి మనం వెళ్తాం అని చెప్పి. అలాంటి ఒక సిటీ ఉంటుందని కూడా నాకు తెలియదురా షించాన్. కానీ లిటిల్ సింగం వచ్చి చెప్పంగానే నాకైతే ఖచ్చితంగా అనిపించింది ఆ ఏన్షియన్ సిటీ అయితే ఉందని చెప్పి. అందుకే మనం అయితే అక్కడికి వెళ్ళబోతున్నాం రేపు లిటిల్ సింగం తో కలిసి. ఏ సూపర్ అసలు. మనం అయితే రేపైతే లిటిల్ సింగం తో ఏన్షియన్ సిటీకి అయితే వెళ్ళబోతున్నాం. ఏ సూపర్ అసలు. గైస్ మనం అయితే రేపైతే ఏన్షియన్ సిటీకి అయితే వెళ్ళబోతున్నాం అంట. అయితే చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అక్కడ ఏమేమి ఉంటాయో అన్ని మీకైతే చూపించబోతున్నాను. రెడీగా ఉండండి. అమ్మయ్యా నేనైతే ఫ్రాంక్లిన్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఫ్రాంక్లిన్ వాళ్ళు రెడీ అయినారో లేదో, లేట్ అయిపోయింది ఇప్పటికి. మనం వెంటనే అక్కడికి వెళ్ళగానే ఫ్లైట్ అయితే బయలుదేరు. అరే ఫ్రాంక్లిన్ రెడీయా? నేను రెడీ అయిపోయాను. అరే షించాన్ ఇంకా ఎంతసేపు తింటావు? తొందరగా రారా, లిటిల్ సింగం కూడా వచ్చేసాడు. వస్తున్నాను మామయ్య. అమ్మయ్యా ఫ్రాంక్లిన్ అంతా రెడీగా ఉన్నావా? నేను రెడీగా ఉన్నాను. సరే పదండి మనం అయితే వెంటనే ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళాలి. అక్కడైతే మన ఫ్లైట్ అయితే వెయిట్ చేస్తూ ఉంది. తొందరగా పద ఫ్రాంక్లిన్ వెళ్దాం. రండి అందరూ తొందరగా వచ్చి కార్ ఎక్కండి. మనమైతే వెంటనే అయితే బయలుదేరాలి. ఎక్కేసాను లిటిల్ సింగం, పద ఇంక మనం వెళ్దాం. అలాగే. అమ్మయ్య గాయ్స్ చూసారు కదా, మనం అయితే ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళబోతున్నాం. అరే షించాన్ చెప్పు లిటిల్ సింగం. సరే మన ఇద్దరం అయితే కలిసి మన వ్యూవర్స్ అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్దాం, సరేనా? అలాగే లిటిల్ సింగం. కానీ అయితే గాయ్స్ ఇంకా ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అరే షించాన్ ఇప్పుడు నీ వంతు, ఇప్పుడు నువ్వైతే చెప్పాలి, సరేనా? అలాగే లిటిల్ సింగం. గైస్ ఇంకా ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనమైతే ఇప్పుడు ఏన్షియన్ సిటీకి అయితే వెళ్ళబోతున్నాం. అది మన లిటిల్ సింగంతో ఆట మాజీ సటక్లీ. అమ్మయ్య మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. షించాన్ చూసావా, మనం అయితే ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. అమ్మయ్య మనమైతే మన హెలికాప్టర్ దగ్గర కూడా వచ్చేసాం అనమాట. ఇదే మన హెలికాప్టర్. ఫ్రాంక్లిన్ నువ్వైతే కూడా మీ ఫ్యాన్స్ అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకో, సరేనా? అలాగే లిటిల్ సింగం. అరే ఇంకా ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనం అయితే ఏన్షియన్ సిటీకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అది ఉంది ఈజిప్ట్ లో. సూపర్ కదా, చాలా భయంకరంగా ఉండబోతుంది. అక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని మీకైతే చూపిస్తాం. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సరేనా? అమ్మయ్య అరే షించాన్ చూసావా, మనం అయితే ఇప్పుడు ఏన్షియన్ సిటీకి అయితే వెళ్ళబోతున్నాం. అరే షించాన్ నువ్వు అనుకున్నట్టే నీ కళ నిజమైందిరా షించాన్. అవునయ్య సూపర్ కదా అసలు. అవునరా షించాన్. అమ్మయ్య మనం అయితే దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. కొండ దాటంగానే ఆ ఏన్షియన్ సిటీ అయితే మనకి. అదిగోండి చూడండి ఇప్పుడే కనిపిస్తుంది. అసలు ఏమైనా ఉందా ఏన్షియన్ సిటీ అయితే?
అరే షించాన్ చూస్తున్నావా? చూస్తున్నాను. అసలు ఏమైనా ఉందా ఏన్షియన్ సిటీ? అరే సూపర్ అసలు. అరే మామయ్య చూస్తున్నావా? చూస్తున్నాను రా షించాన్, ఏమైనా ఉందా? సూపర్ ఉంది కదూ. ఆ పిరమిడ్లు చూస్తుంటే సూపర్ అనిపిస్తుంది నాకైతే. గాయస్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. మీకు ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. నాకైతే భలే నచ్చింది ఇక్కడైతే. అరే షించాన్ సూపర్ ఉందిరా. అవునయ్యా భలే ఉంది కదూ. అవునరా షించాన్. అరే లిటిల్ సింగం ఏమైనా వ్యూ అసలు భలే ఉంది అసలు. ఇదేముంది ఫ్రాంక్లిన్, ముందు ముందు ఇంకా ఉండబోతుంది. ఇక్కడైతే మనం అయితే వెహికల్ అయితే పార్క్ చేసి దాని తర్వాత అయితే ఒక్కొక్క ఏరియాని అయితే మనం అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం, సరేనా? అలాగే లిటిల్ సింగం, ఇంతకీ ఈజిప్ట్ మమ్మీస్ ఉన్నాయంటవా? మర్చిపోయాను. ఆ ఈజిప్ట్ మమ్మీస్ గానీ వచ్చాయంటే మటుకు మనం ఏం చేయలేము, మనం అయితే చంపి మింగేసేయి. అరే ఫ్రాంక్లిన్ నేనున్నాను కదా, అలాగే నువ్వు రెడీగానే ఉన్నావు కదా, ఇంకెందుకు భయం? అయ్యన్ని వచ్చినా సరే మొత్తం అన్నిటిని చంపేద్దాం, సరేనా? అలాగే లిటిల్ సింగం. అమ్మయ్య మనం అయితే ల్యాండింగ్ అయితే అయిపోతున్నాం. ఆట మాజీ అలాగే సటక్లీ. అమ్మయ్య మనం అయితే సేఫ్ ల్యాండింగ్ అయితే అయిపోయాం అనమాట. అరే సూపర్ అసలు. అరే యార్ అసలు ఆ కొండలేంటది? అరే పిరమిడ్లు. అరే ఇటొక పిరమిడ్ మధ్యలో ఒకటి చాలా చాలా పెద్ద పిరమిడ్. అరే షించాన్ సూపర్ ఉందిరా షించాన్, ఇక్కడైతే చాలా చాలా బాగుంది. అరే ఫ్రాంక్లిన్ చూసావా? చూసాను లిటిల్ సింగం, ఏమైనా ఉందా? అరే ఫ్రాంక్లిన్ గన్లు అయితే తీసి లోపల పెట్టేద్దాం. ఇంకా ఇక్కడ ఎవరు లేరని అనుకున్నాను, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. మనం అయితే గన్నులు అయితే లోపల పెట్టాలి వెంటనే. మయా పద షించాన్ అండ్ ఫ్రాంక్లిన్ ప్లేస్ అయితే మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ ఏమున్నాయో ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి, సరేనా? అలాగే లిటిల్ సింగం. పదండి పదండి వెంటనే వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అరే యార్ ఇదొక లేక్ అనమాట. అరే సూపర్ ఉంది అసలు. ఏమైనా ఉందా ఫ్రాంక్లిన్? ఒకసారి ఇక్కడికి రా. వస్తున్నాను లిటిల్ సింగం. అరే యార్ ఏమైనా ఉందా ఇక్కడ? సూపర్ ఉంది అసలు. ఇక్కడ చూడు ఒకసారి, ఈ లేక్ అయితే చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. తొందరగా రండి, మనమైతే ఇక్కడ నుంచి ఇంకా చాలా చాలా ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయాలి. యార్ అరే మర్చిపోయాను, ఫస్ట్ అయితే ఈ కొండ మీదకైతే వెళ్ళి చూద్దాం. అరే ఏంటి? అరే ఇది పిరమిడే అనుకుంటా లిటిల్ సింగం. సగం కట్టి వదిలేసినట్టున్నారు. ఎందుకు వదిలేసారా ఏంటో? సరే పద, మనం అయితే వెళ్ళి దాని పైకి ఎక్కితే ఎక్కుదాం, సరేనా? అలాగే లిటిల్ సింగం పద. అరే షించాన్ పద వెంటనే వెళ్దాం దానిపైకి. తొందరగా రండి, కొండ అయితే ఎక్కి ఎలా ఉందో చెప్దాం. సరే మీరైతే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి. సగం కట్టిన పిరమిడ్ మీదకైతే వచ్చేసాం అనమాట. ఓ బాయ్ సాబ్ ఏమైనా ఉందా? చాలా చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. అరే అరే ఇక్కడ ఒక పిరమిడ్ ఉంది. అలాగే అక్కడ చూడండి గాయ్స్, పెద్ద పిరమిడ్ ముందర అయితే ఒక నగరమే ఉంది. అరే ఏమైనా ఉందా? వెంటనే వెళ్ళి అక్కడ ఏముందో చూడాల్సిందే మనం. అరే షించాన్ అండ్ ఫ్రాంక్లిన్ ఆగండి, వస్తున్నాను నేను. అరే ఫ్రాంక్లిన్ ఆ పెద్ద పిరమిడ్ ముందర అయితే ఒక మహానగరం అయితే ఉంది, ఆ ఏన్షియన్ సిటీ. అక్కడికే మనం వెళ్ళి చూడాల్సింది. చాలా బాగుంది అక్కడ ఆ కొండ మీద నుంచి చూస్తున్నప్పుడు. అవును లిటిల్ సింగం, నేను కూడా అయితే చూసాను, చాలా బాగుంది అక్కడైతే. పదండి మనం అయితే వెంటనే వెళ్దాం. అరే మామయ్య నేనైతే ఇప్పుడే వస్తాను. అలాగే రషించాన్, ఇక్కడెక్కడే తిరుగు, సరేనా? అలాగే. అరే లిటిల్ సింగం పద, మనం అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. కమ్ కమ్ తొందరగా రా. ఈ పైకి వెళ్ళి అయితే ఏముందో చూద్దాం ఒకసారి. అరే యార్ ఇదేంటి, ఈ చూడడానికి సింహాలాగా ఉన్నాయి కూర్చొని. అరే వీటి పేరు ఏంటో తెలియట్లేదు. గాయస్ మీకేమన్నా తెలిసే అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. యార్ అరే గాయస్ చూసారు కదా, ఈ లిటిల్ సింగం అలాగే మన షించాన్ అయితే మనల్ని అయితే వదిలేసి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళిపోయారు. సర్లేండి నేనున్నాను కదా, నేనైతే మీకైతే అన్ని ఇక్కడ ఉండేవన్నీ చూపిస్తానమాట. మర్చిపోయాను, దీని పేరైతే గుర్తుకొచ్చింది. దీని పేరైతే గురిఫిన్ అంటారనమాట. ఇది ఒక సింహం. అలాగే ఇది ఒక సింహం తలకైతే ఉంటుంది. అలాగే రెక్కలు కూడా ఉంటాయి దీనికి. ఇది అయితే గాల్లో కూడా ఎగురుతుంది. దీన్ని అయితే శిల్పాలు అయితే చెక్కారనమాట. ఇక్కడైతే ఇంతకు ముందు ఇక్కడ నివసించే అనుకుంటా ఇవి. సర్లేండి ఇంకా పైకి వెళ్ళి చూద్దాం రండి. అలాగే గాయ్స్ ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో వాళ్ళందరూ మన వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఈ వీడియో అయితే ఇంకా చాలా బాగుండబోతుంది. అరే యార్ ఇది ఒక మందిరం అనమాట. చాలా చాలా ప్లేస్ అయితే ఉంది ఇక్కడ. గోడలు చూడండి చాలా చాలా పెద్దవి అయితే ఉన్నాయి. పదండి లోపలికైతే వెళ్ళి చూద్దాం. సరే అయితే పదండి లోపలికైతే వెళ్ళి చూద్దాం, సరేనా? దానికంటే ముందర గాయ్స్ ఇక్కడ చూడండి గాయ్స్, ఏంటో తెలుసా మీకు? వీటిని అలుబిస్ అంటారు. ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది. అదిగోండి వాటి చేతిలో చేసారా, అదే కీ అనమాట. ఈ మమ్మీ దియాలు ఉంటాయి చూడండి, ఆ మమ్మీ దియాలకి ఆ కీతో అయితే వెనకాల అయితే ఒక లాకర్ అయితే ఉంటుంది. దాంట్లో పెట్టి కీ అయితే తిప్పామంటే దానికైతే పవర్ అయితే వస్తుంది. అలా అయితే ఆ మమ్మీలు అయితే పనిచేస్తాయి. చాలా చాలా ఇంతకు ముందు అలా ఇలాగే ఉండేది అనుకుంటా. ఇది చాలా చాలా
చాలా పెద్దవి అయితే కట్టేశారు. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఎలా కనిపించిందో కామెంట్ అయితే చేయండి. నేనైతే దీనిపైన అయితే ఉన్నాను అనమాట. చిన్నగా కింద హమ్యా నేనైతే కరెక్ట్ గా ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాను అనమాట. అరే యార్ ఏమైనా ఉందా? అరే షించాన్, అరే లిటిల్ సింగం, వీళ్ళిద్దరు ఉంటే చాలా బాగుండేది. చూడండి గాయస్ ఎంత పెద్దది ఉందో. ఓరి నాయనా అమ్మయ్య. అరే యార్ ఇక్కడ చూసారా ఎంత పెద్ద ఏరియా ఉందో ఇక్కడంతా. అసలు ఏమైనా ఉందా? చాలా బాగుంది. నాకైతే భలే నచ్చింది. గాయస్ ఈ ఏరియా మీకు ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ అయితే చేయండి. అరే యార్ ఏంటిది? ఏమైనా ఉందా? అసలు ఈ విజువల్ అయితే చాలా చాలా అయితే బాగుంది. సరే ఉండండి, మీకైతే ఇక్కడ నుంచి ఇలా చూస్తే అర్థం కాదు, చాలా చాలా లేట్ అవుతుంది. కాబట్టి మీకైతే డ్రోన్ వ్యూ అయితే తీసుకొస్తాను. మీకు చెప్పలేదు కదా, నేనైతే డ్రోన్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఈ డ్రోన్ తో అయితే మీకైతే పైకి ఎగరేసి చూపిస్తాను అనమాట. ఓకే అమ్మయ్య, ఈ డ్రోన్ తో అయితే పైకి ఎగరేసి చూపిస్తాను అనమాట. మీకైతే చాలా చాలా బాగుండబోతుంది. అరే యార్ ఇదొక గురిఫిన్ లాగే ఉంది, కానీ దీని తలకాయ అయితే మమ్మీది లాగా ఉంది. అరే యార్ అసలు ఎలా ఉండేది ఇలాగా పూర్వం? ఇంతకు ముందు చాలా భయంకరంగా ఉంది. అరే యార్ ఇదొక ఖాళీ ప్లేస్. ఇక్కడ ఏం జరిగేదో ఏంటో. ఊరి నాయనో ఏంటి? అరే ఇల్లులు అనుకుంటా. ఊరి నానా ఇల్లులు కూడా అన్ని ఒకటే విధంగా ఉన్నాయి కదా. అసలు ఏమైనా ఉందా? చాలా బాగుంది. అరే ఇదేంటిది? అరే ఏంటిది? ఇది ఇంకో రకంగా ఉంది. గాయస్ అసలు ఏంటి ఇదంతా? ఇదేంటి? అలాగే అక్కడున్న శిల్పం ఏంటో ఒకసారి కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ అయితే చేయండి, మీకైతే తెలిస్తే. అరే యార్ మీకు చూపలేదు కదా ఇందాక. చూడండి ఇందాక ఇక్కడైతే నేనైతే మీకైతే చూపించాను. అయితే చాలా చాలా ఎత్తుగా ఉన్నాయి ఈ విగ్రహాలు అయితే. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ విజువల్ అయితే. అరే యార్ సూపర్ ఉంది అసలు. అరే ఏంటి ఈ హౌస్ లో ఏంటి? అరే గాయస్ తలుపులు వేస్తున్నారు. ఓరి నాయనో అసలు ఇక్కడైతే తలుపులు అయితే వేస్తున్నారు అనమాట. అరే యార్ ఇందాక చూసాం కదా, ఇదైతే ఇంకో సైడ్ అనమాట. నేనైతే రైట్ సైడ్ ఉన్నాను, ఇదైతే లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట. అరే యార్ అసలు ఇదేంటిది? అరే యార్ ఇదొక మేక లేకుంటే ఈ పొట్టేలా ఏంటిది అసలు? అరే యార్ అసలు ఏంటో కూడా తెలియదు మనకి. అయితే యార్ అసలు ఏమైనా ఉందా? చాలా బాగుంది. అరే ఇవన్నీ మన జంతువులు అనమాట. ఇదైతే నక్క అనుకుంటా. మనం అయితే ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళి చూద్దాం, పిరమిడ్ లోపలికి. అరే వీళ్ళెవరు? నాకు తెలిసి వీళ్ళంతా ఇక్కడ ఉండే ఈ ఏన్షియంట్ పీపుల్ అనమాట. వీళ్ళంతా వచ్చేసి ఇంత ముందు ఇక్కడే నివసించే వాళ్ళు అనుకుంటా. అరే యార్ ఏమైనా ఉందా? అరే ఇదేంటిది? ఇదొక మండపం గాయస్. అసలు ఏమైనా ఉందా? ఇక్కడ కూడా ఒకటి ఉంది. సరే పదండి మనం అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. యార్ చూసారా గాయస్, ఇదొక గేట్ కీపర్ లాగా ఉంది. మనం ముందు చూసిన లాగే ఉంది కదా. చాలా బాగుంది ఈ విజువల్ అయితే చూడటానికి. అరే యార్ అసలు ఇప్పుడైతే మనం అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. ఓ అసలు లోపల ఏమీ లేదు, ఇదొక ప్లేస్ లాగా ఉంది. లోపల నుంచి బయటకు వచ్చాము అంతే. చాలా బానే ఉంది. అలాగే పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి. హమ్మయ్య గాయస్ నేనైతే పిరమిడ్ పైన అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి చూడడానికి ఈ విజువల్ చాలా బాగుంది కదా. నాకైతే భలే నచ్చింది ఈ ఏన్షియన్ సిటీ అయితే. మీకు ఎలా కనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేయండి సరేనా. అరే యార్ చూసారా గాయస్, మన లిటిల్ షించాన్ అయితే మేమైతే ఈ పెద్ద పిరమిడ్ పైకి అయితే చేరుకున్నాం అనమాట. చూసారా మేమైతే పెద్ద పిరమిడ్ పైన అయితే ఉన్నాం అనమాట. అదైతే మనం చూసిన చిన్న పిరమిడ్. ఇదైతే ఒక సిటీ అనమాట, ఏన్షియన్ సిటీ. అలాగే ఇదైతే వచ్చేసి నేను మన లిటిల్ సింగం, అలాగే మన షించాన్. ఇదొక పెద్ద పిరమిడ్ అనమాట. దీని మీద అయితే మనం అయితే ఇప్పుడున్నాం. చూడండి గాయస్ నేనైతే డ్రోన్ వ్యూ అయితే మీకు. అరే యార్ ఏమైనా ఉందా? చాలా బాగుంది. నాకైతే భలే నచ్చింది. మీకు ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ అయితే చేయండి సరేనా. అమ్మయ్య రే షించాన్ లిటిల్ సింగం ఎలా అనిపించింది ఏన్షియన్ సిటీని ఎక్స్ప్లోర్ చేయడం? అరే మావయ్య నాకైతే భలే నచ్చింది మావయ్య. అమ్మయ్య మనం అయితే ఈ పెద్ద పిరమిడ్ మీదకి అయితే వచ్చేసాం అనమాట ఫైనల్లీ. ఇంకా ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మటుకు మర్చిపోకండి. మనం అయితే వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్, సీ యూ.